హైదరాబాద్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గచ్చిబౌలి హోటల్లో ఘటన జరిగింది. మృతురాలు జడ్చర్లకు చెందిన యువతిగా గుర్తించారు. గతంలో యశోద ఆసుపత్రిలో ఆమె నర్సుగా పనిచేసిన విద్యార్థిగా తేలింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రముఖ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందగా ఆమెపై అత్యాచారం జరిగిందంటూ బంధువులు ఆరోపిస్తూ ధర్నా కూడా దిగారు. రెడ్ స్టోన్ హోటల్లో ఓ గదిలో యువతి ఉరికొయ్యకు వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం వెళ్ళింది. వెంటనే క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలుండగా మరోవైపు మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి. మృతురాల్ని నర్సింగ్ చదువుతున్న శృతిగా నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లా చెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఘటన గురించి తెలిసాక హోటల్ దగ్గరికి చేరుకొని మృతురాలి బంధువులు ఆందోళన దిగారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆపైనే ఉరివేసి హత్య చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులను అడ్డుకొని హోటల్ ముందు ధర్నాకు దిగారు. మీరు చూస్తున్న దృశ్యాలు హోటల్ గదిలో ఓవైపు మద్యం బాటిల్, మరోవైపు హోటల్ గదిలో సామాను చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఫ్యాన్కు ఉరేసుకొని ఆమె చనిపోయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందడంతో అక్కడ క్లూస్టన్తో చేరుకున్నారు. ఎక్కడికక్కడ రక్తపు మరకలు ఒకసారి మీరు గమనించవచ్చు. గదిలో రక్తపు మరకలు ఉన్నాయి. చెల్లా చెదురుగా వస్తువులు పడి ఉన్నాయి. మరోవైపు గది నిండా మద్యం బాటిల్, ఆ టేబుల్ పై చూడొచ్చు పూర్తిగా మద్యం బాటిల్, దాదాపు అర డజన్ మద్యం బాటిల్, బీర్ సీసాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దీంతో అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఏదో గొడవ జరిగి ఉంటుంది, ఆపై అత్యాచారం కూడా జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్యాండిల్స్ పార్టీ కూడా చేసుకున్నారు. అక్కడ ఏం జరిగింది అసలు అనుమానాస్పదంగా ఉంది. పూర్తిగా ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్ స్టోన్ హోటల్స్ లగ్జరీ రూమ్స్ అంటూ అక్కడ ఆ బోర్డు మనకు కనబడుతోంది. ఈ గదిలో నర్సింగ్ విద్యార్థిని శృతి, జడ్చర్లకు చెందిన శృతి మరి ఎవరితో వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మద్యం బాటిలు, మద్యం సేవించారా, సేవించిన తర్వాత అమ్మాయిపై ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టారా, అసలు ఏం జరిగింది, హత్యకు దారితీసిన కారణాలేంటి, ఇవన్నీ అనుమానాలు పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఓ నర్సింగ్ విద్యార్థిని మృతి సంబంధించిన మిస్టరీ ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని రెడ్ స్టోన్ హోటల్స్లో గచ్చిబౌలిలో ఈ అనుమానాస్పద మృతిని ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పేరెంట్స్ ఏం ఆరోపిస్తున్నారు, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఉన్న రెడ్ స్టోన్స్ ఓయో రూమ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే మహిళ మృతురాలు శృతిగా గుర్తించారో తను సూసైడ్ చేసుకుంది అని ఒకవైపు వినిపిస్తుంటే మరోవైపు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తనకి సంబంధించిన వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్నారు రేపు జరిగి మరి తనని చంపారు అని చెప్తున్నారు. ఒకసారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి తండ్రి మాట్లాడదాం. పక్కన తండ్రితో మాట్లాడే ప్రయత్నం. నమస్తే, మీ పాప పేరు ఏంటి, అసలు ఏం జరిగింది లోపల? శృతి మా పాప పేరు. మేమున్నది మా విలేజ్ కడంపల్లి, కోసిగి మండలం. జడ్చెల్ల ఇల్లు ఉంది. జడ్చెల్లకి వెళ్ళి మొన్న వచ్చింది ఇక్కడికి. వస్తాను జాలరీ తీసుకొని వస్తా అన్నది. ఎవరేం చేసిండ్రో తోలుకొచ్చిండ్రు, హోటల్ తీసుకొచ్చిండ్రు. హోటల్ తీసుకొచ్చి మాకు 2 గంటలకు ఫోన్ చేసిండ్రు పాప ఇట్లా చనిపోయిందని. ఆ చనిపోయినాక ఆ రూమ్లో ఉండాలి కదా, ఆ రూమ్లో ఉండకుండా మళ్ళీ కిందికి తెచ్చి అంబులెన్స్లో ఎక్కించిండ్రు. ఆమె ఎట్లా ఉరి పోసుకుంటుంది, కాళ్ళకంతా రక్తం అంటింది. ఎవరో వాళ్ళు చేసి అట్లా చంపేసి అట్లా చేసిండ్రు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళేందుకు అంటే ఉరేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు, అంటే చంపారని మీరు చెప్తున్నారు. ఫ్యాన్ కిందే ఉంది, వాళ్ళు బాటలు కూడా బీర్ బాటలు దాని లోపలనే ఉన్నాయి, రూమ్లో ఉన్నాయి. పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపల రాణిస్తలేరు. అడిగితే కూడా ఇప్పుడు ఉరేసుకుంటే జనరల్లీ రక్తం రాదు, కాళ్ళకి ఎట్లా అంటుకుంది రక్తం, అంటే ఆమె ఒంటి పైన ఏదైనా గాయాలు ఉన్నాయా? మీ పాపని చూసారా? గాయాలు ఉన్నాయి. వాళ్ళు అట్లా చేసి తర్వాత చంపినాక మళ్ళీ ఉరేసి మళ్ళీ కిందికి తెచ్చిండ్రు వాళ్ళు. చంపిన తర్వాత ఉరి అంటే మొత్తం సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చిండ్రు. కిందికి తెచ్చి మళ్ళీ వ్యాన్లో పెట్టిండ్రు. మాకు ఆ రూమ్ చూపలేరు, ఏం చూపలేరు. పోలీసు వాళ్ళు కొనియలేరు, అడిగి రూమ్లకు మమ్మల్ని దున్నియలేదు అంతే.
అంటే మీ పాప ఏం చేస్తుండే హైదరాబాద్? మీరేమో జడ్చర్ల అంటున్నారు ఊరు. మరి పాప హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎవరు ఈ హోటల్ ఓయోకి తీసుకొచ్చారు? ఇద్దరు ముగ్గురు ఉన్నారంట పిల్లలు, ఎవరో ముగ్గురు అమ్మాయిలా, అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఆ, వాళ్ళు తీసుకొచ్చాను. మా పాప ఇక్కడ బిఎస్సి నర్సింగ్ హాస్పిటల్లో చేస్తుంది. నర్సింగ్. ఆ, హాస్పిటల్లో చేస్తుంటే వచ్చింది ఇక్కడికి. మా దగ్గరనే ఉండే వారం రోజులు అక్కడ ఉంటే మొన్న 3 రోజులు అయింది వచ్చి. ఇక్కడ వచ్చినాకనే ఇక్కడ మళ్ళీ ఎట్లా తీసుకొచ్చిండ్రు, వాళ్ళ దోస్తులు కలిసిండ్రు, ఇట్లా చేసిండ్రు. అంటే మీరు ఇది మొత్తం మీద ఇది మర్డర్ అంటున్నారు, అంటే చనిపోయి సూసైడ్ అయితే అసలు కాదండి, మర్డర్ అని. మర్డర్ ఇది మర్డర్ చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చాను. మళ్ళీ మాకు తెలియదని అంటున్నాడు అబ్బాయి కూడా. మన అంతా దోస్తులము ఇప్పుడు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారా? తీసుకున్నారు మేడం. ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమో తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయారు. పోస్ట్ మార్టం పంపిస్తాము. పోస్ట్ మార్టం పంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం తెలుస్తుందో అప్పుడు మేము నిందితులను అదుపులోకి తీసుకుంటాం. అప్పటి వరకు వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అంటే తను వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు ఇంటాక్సికేషన్లో ఉన్నారు టోటల్గా. ఎవరు ఆ అబ్బాయిలు ఇద్దరు మత్తులో ఉన్నారు ఇప్పటికీ. ఇట్లా సొలుగుతున్నారు అక్కడ చూస్తుంటే. వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు ఆ యువకులు. ఇప్పుడు ఉన్నారా? తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. ఎంతమంది ఉన్నారు యువకులు? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒక అమ్మాయి వారితో పాటు. రెండు రూములు తీసుకున్నారు అక్కడ. ఒక రూమ్లో వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వేరే రూమ్లో ఉన్నారు. మా పాప వచ్చేసి ఇక్కడ వేరే బెడ్రూమ్లో ఉంటుంది. అయితే మా పాప వచ్చేసి ఇక్కడ ఏం చేసిండో మొత్తం పైన సిచ్యువేషన్ అయితే వచ్చేసి హ్యాంగింగ్ అయిందని చెప్పేసి మాకు వాళ్ళలో ఎవరో ఫ్రెండ్ మాకు రిలేషన్ ఫోన్ చేసి మాకు తెలిసి 3:30 అట్లా మాకు ఫోన్ చేశారు. వచ్చేసరికి 5:30 అయింది మాకు. 5:40 4:45 అప్పటికే వాళ్ళు బయట అంబులెన్స్లో బాడీని బట్టలు చుట్టేసేసి అక్కడ వేసేసి మేము రాకన్నా ముందే. పోలీసులు ఏమంటున్నారు అంటే ఇదంతా కూడా మీరు అసలు పేరెంట్స్ రాకముందు మీరు ఎందుకు బాడీని దించారని అడిగారా? మేము రాకముందే మాకు చూపించాలి కదా రూమ్లో ఉంది అని. వాళ్ళే ముందే కిందికి తీసుకొచ్చి ముందర పెట్టేసాను, అంబులెన్స్లో పెట్టేసిండ్రు. మేము వచ్చే వరకు రూమ్లోకి వెళ్ళి తెచ్చిండ్రు. మాకేమి తెలుస్తలేదు ఆడ. రక్తాలు గాయాలైనాయి అన్నీ. మొత్తం రక్తం అడుగులో కనిపించింది మీకు. ఊరేసుకుంటే రక్తం రాదు. ఊరేసుకుంటే రక్తం రాదు. అంటే ఆమె మీద దాడి చేశారా లైంగికంగా? దాడి చేసిండ్రు, దాడి చేసి చంపేశారు. పోలీసు వాళ్ళు కూడా చూడడానికి ఆ రూమ్లోకి పోనిచ్చలేరు వాళ్ళు. మీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా తను? అంటే మీరు తండ్రి కాబట్టి నాన్న నాకు ఇంత ఇబ్బంది ఉంది, లేదా నన్ను ఇప్పుడు ఎవరైనా వేధింపులకి చనిపోక ముందు మీకు ఫోన్ ఏమైనా మాట్లాడిందా? ఏమీ చెప్పలేదు అసలు. మాకేమీ చెప్పలేదు. మంచిగా ఉన్నది మా దగ్గర, కొట్లాట లేదు, ఏమీ లేదు, మంచిగా ఉంటుండే. ఏం కావాలంటే అది నేను ఇప్పిస్తుంటే మంచిగా. మేము ఆమె జీతం కూడా అడగకొట్టి అనుకో మంచిగా. ఏం ఖర్చులకు బట్టలు అవి తెచ్చుకోమని చెప్తుంటే అట్లా చేసిన. ఎవరు మేడం? 22. 22 చిన్నది. 1 year అయింది హైదరాబాద్ వచ్చి. ఈ 1 yearలో కూడా మీరు ఏమైనా తన స్నేహితులకి ఎవరైనా పరిచయమా మీకు? ఎవరైనా తెలిసిన వాళ్ళు? ఎవరు మీకు తెలియదు? ఎక్కడ ఉంటుంది తను? గచ్చిబల్లిలో రూమ్ ఉంది అక్కడ. నర్సింగ్ కూడా మామనార్ ఎస్విఎస్లో కంప్లీట్ చేసింది ఆమె. నర్సింగ్ కోర్స్ కంప్లీట్గా చేసిన తర్వాత జాబ్ పర్పస్లో ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్లో ఉండుకుంటూ జాబ్ చేసుకుంటూ అట్లా ఉండింది. మన రీసెంట్గా పేరెంట్స్కి ఏం చెప్పిందంట, మేము ఇట్లా శాలరీ వచ్చేది మాకు, శాలరీ తీసుకొస్తా డాడీ అని చెప్పేసి వాళ్ళ బాబాకి చెప్పేసి వచ్చేసింది. అంతే వచ్చిన తర్వాత ఈ 2 daysలో ఈ విధంగా. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే జరిగిందో అది అన్యాయం, ఏం జరిగిందో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మీరు న్యాయం ఎలా కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి. ఏం జరిగింది ఏమనేది తెలవాలి. ఎట్లా చంపిండ్రు, ఏమైంది, అదొక న్యాయం అయితే మాకు కావాల్సిన. చంపడానికి ప్రధాన రీజన్ అదే ఎందుకు చంపిండ్రు, ఆ రీజన్ మాకు కావాలి. ఇలాంటిదే మళ్ళీ వేరే డెడ్ బాడీ డౌన్ చేసినని చెప్పాను. ఇన్ఫార్మ్ చేయకుండానే డెడ్ బాడీని తీసుకొని కిందికి వచ్చిండ్రు వాళ్ళు. మాకే ఇన్ఫార్మ్ 3 గంటలకు వేరే అబ్బాయి ఫోన్ చేసిండు. వేరే అబ్బాయి ఫోన్ చేసిన తర్వాత మేము వచ్చినాం. చేసిన వాళ్ళు ఎవరు మీకు కాల్ చేసి? ఆమె ఫ్రెండే. ఆమె ఫ్రెండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తీసుకెళ్ళి ఆమెనే చేసింది. వాళ్ళు నలుగురితో పాటు వాళ్ళు ఆల్రెడీ మేము నిమజ్జనంకి వెళ్ళాము. మార్నింగ్ వచ్చినాం, ఉదయము 3 గంటలకు వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ ఆమె సూసైడ్ చేసుకున్నది. మేము 2వ కీ తీసుకొచ్చి ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే సూసైడ్ చేసుకున్నామని చెప్తున్నాడు మాకు ఆయన. మేము వచ్చే లోపలనే అంబులెన్స్ ఆ డెడ్ బాడీని ఎక్కించిండ్రు. ఎక్కించిన తర్వాత మళ్ళీ
ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఆపినాం, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా మీ డెడ్ బాడీని అంబులెన్స్లో ఎట్లా తీసుకుపోతారు అదని మేము క్వశ్చన్ వేసి ఆపేసినాం. ఆపేసిన తర్వాత మళ్ళీ అంబులెన్స్ మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకెళ్ళి అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అంతవరకు అంతకుముందు మేము క్లోజ్ టీమ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి అని ఏం చేయలేరు వాళ్ళు. ఒకసారి చూస్తుంటే కుటుంబ సమేత తల్లి కూడా ఇక్కడనే రోధించడం కూడా జరుగుతుంది. అసలు చూడొచ్చు కూడా తల్లి ఎంతనో అమ్మ చెప్పిందా మీకు చనిపోక ముందు ఏమైనా ఫోన్ చేసిందా మీకు? చేయలేదమ్మా నాకేం ఫోన్ చేయలేదు. మొన్న రాత్రి అమ్మ నాకు ఆకలిస్తుంది, ఒక 300 అయ్యమ్మా అన్నది. సరే పెట్టాయమ్మని తెచ్చుకొని తినేసిన. నిన్న ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్కి చేసిన లిఫ్ట్ చేయలేదు. తెల్లవారుజామున నాకు ఈ ఫోన్ వచ్చిందమ్మా. అమ్మా నేను పోయి రూమ్ కాల్ చేసి వస్తామ్మా అని చెప్పింది. నేను చేసి వస్తామ్మా అన్న తీసుకొని వస్తుంది అనుకున్నా, ఇంత పని చేస్తుందని నాకు తెలియదమ్మా. నా పిల్లకి ఏమైందో కూడా నాకు తెలియదు. మంచిగా వచ్చిందమ్మా, అక్కడి నుంచి మంచిగా వచ్చింది, మంచిగా ఉన్నది. ఈడికి వచ్చినాక చూస్తే నాకు దేవన్న పైస్తున్నారు. నేనేం చేయాలమ్మా, నా పిల్లలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు సూసైడ్ అని చెప్తున్నారు. అసలు సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా లేకపోతే చంపుంటారా? నీ అనుమానం ఎవరి మీద ఉంది? నాకేం తెలియదమ్మా, ఎవ్వరు నాకు చూపలేదమ్మా. నా పిల్లలు ఏం చూడలేకపోతున్నామ్మా. ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా ఇట్లా నన్ను ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు అమ్మా అని? ఎప్పుడైనా అట్లా ఏం చెప్పలేదు. నాకు ఎలాంటివి ఏం చెప్పలేదు, మంచిగానే ఉన్నది. కానీ ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు, ఆమెకు తెలుసు, నాకు తెలియదమ్మా. మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఇట్లా ఎవరైనా చంపుంటారా? నిన్న వీళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింది. మరి వాళ్ళు ఏం చేసిండ్రో ఏమమ్మా తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ తోని బయటికి వచ్చింది. ఆమె అమ్మాయి ఇద్దరు ఒకటే రూమ్ లో ఉంటారమ్మా. అమ్మాయి ఏది తెలిసిన అమ్మాయికి తెలిసి ఉంటది మొత్తం. ఆ అమ్మాయికి మొత్తం తెలిసి ఉంటది. మాకేం చెప్పట్లేదు. అమ్మాయికి కూడా ఫోన్ చేసిన నిన్న, నా పిల్ల ఫోన్ ఎత్తట్లేదు అని. ఆమె కూడా ఎత్తట్లేదు, ఇద్దరు ఎత్తట్లేదు. చాలా సేపు దాకా చేసిన ఫోన్ ఎత్తలేదు. తెల్లవారుజామున నాకు ఈ ఫోన్ వచ్చింది. నాకేం పోలీసులు వెళ్ళేసరికి శృతి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. గది నిండా రక్తపు మరకలు, ఎక్కడ చూసినా మద్యం బాటిల్లు. శృతి ఆమె స్నేహితురాలు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ 2 రూములు తీసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద పోలీసులు వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ గదిని చూసి పోలీసులు పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇక ఏం జరిగిందేమో తెలియదు కానీ గదిలో శృతి ఫ్యాన్ కూరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కూతురు మరణించడం ఒక్కసారిగా తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక డెడ్ బాడీని అంబులెన్స్లో ఆసుపత్రి తరలిస్తుండగా శృతి బంధువులు అడ్డుకున్నారు. హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. రేప్ అండ్ మర్డర్ను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆరోపించారు. క్లూస్ టీం ఆ ప్రాంతానికి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఇక ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. గదిలో పెద్ద ఎత్తున బీర్ బాటిల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గదిలో మొత్తం ముగ్గురున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గది మొత్తం చిందరవందరగా ఉండడంతో ఆ రూమ్లో ఉన్న వారి మధ్య గొడవ జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురుపై అత్యాచారం చేసి హత్య చేశారంటూ యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తారు. అసలు ఆ గదిలో ఏముంది, పూర్తిగా పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని పెట్రిషి అందిస్తారు. మనం ప్రస్తుతం అదే హోటల్లో ఉన్నాం. పోలీసులు మాత్రం ఇది సూసైడ్ అని చెప్తున్నారు. ఒకవైపు కూడా తన కాళ్ళకి గాయమైంది, అది తను బండి మీద పడి ఉండొచ్చు అంటూ పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా 5th ఫ్లోర్లో జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొత్తం మీద కూడా మనం చూడొచ్చు రెడ్ స్టోన్ హోటల్స్, ఇదంతా కూడా ఓఏకి చెందిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఓఏలో చాలామంది మృతి చెందడం అయితే జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద కూడా పోలీసులు ఇది సూసైడ్ అని అయితే వాళ్ళ వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి ఇది హత్యనే కావాలని ఇక్కడికి తీసుకొచ్చి మరి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు సూసైడ్గా. కానీ మోమాటికి ఇది హత్యనే, మా కూతుర్ని ఎవరో చంపారంటూ కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మాత్రం మనము పైకెళ్ళి మొత్తం మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం 5th ఫ్లోర్లో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద కూడా క్రైమ్ సీన్ కాబట్టి ఎవిడెన్స్ కోసం, క్లూస్ టీమ్స్ కోసం పోలీసులు ఆ రూమ్ని సీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏదంటే సూసైడ్ చేసుకున్నప్పుడు దెబ్బ ఎలా తగులుతుంది అంటే పోలీసుల వైపు నుంచి అది బైక్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఒకవైపు. కానీ అయినప్పటికీ ఆ రక్తం మడుగులో మొత్తం ఆ అమ్మాయి ఉంది. సుమారుగా 2 యువకులు, ఒక యువతి, అంటే ఇద్దరు, అంటే ఈ అమ్మాయితో మృతురాలతో కలిపి 2 యువకులు 2 యువతులు అయితే ఉన్నారు.
అంటున్నారు. మొత్తం మీద కూడా వచ్చిన వాళ్ళకి రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు అంటూ కూడా పూర్తిగా అయితే వినిపిస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటుంటే కూడా ఘర్షణ చోటు చేసుకుండొచ్చు, అంటే అక్కడ ఎవిడెన్స్ ప్రకారం ఉన్న సెనారియో బట్టి ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చంపారా, లేదంటే మానసికంగా తను డిప్రెషన్కు వెళ్ళి గొడవ వల్ల ఏదైనా ప్రధాన కారణం వల్ల తను ఉరేసుకున్నా అని పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒకవైపు పోలీసులు మాత్రం బైక్ యాక్సిడెంట్ జరిగింది, అందుకే రక్తం పడింది అంటున్నారు. కానీ చిన్న బైక్ యాక్సిడెంట్ ఇట్లా గీరుకుంటేనే మనము టేప్ పెట్టడము, ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటాం, లేదా ప్రధానంగా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి వెళ్తుంటాము. కానీ రక్తం మడుగుల యువతికి అంటే మీడియాకు వచ్చిన ఫొటోస్ ఆధారంగా కూడా కింద అంటే బెడ్ కింద ఏదైతే బెడ్ ఉందో ఆ బెడ్ కింద మొత్తం రక్తం మడుగులో ఉంది. ఖచ్చితంగా ఘర్షణ చోటు చేసుకుందని ఎవిడెన్స్గా అక్కడైతే కనిపిస్తుంది. పూర్తిగా అయితే పోలీసులు ఇద్దరు ఆ మహిళ ఎవరైతే తనతో పాటు స్నేహితురాలు ఉన్నారో ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరి ఇద్దరు యువకులను తీసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఒక వైపు కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్యనే, మా అమ్మాయి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు, ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ కూడా మాట్లాడతా అని ఇక్కడ ఎవరైనా పిలిచారా లేకపోతే ఇంకేమైనా ఉంటుందో, ప్రధానంగా ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కోరుకోవడం అయితే జరుగుతుంది. పూర్తిగా సిచ్యువేషన్ సెనారియో చూసుకుంటుంటే కూడా మద్యం ఎత్తులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా కూడా బీరు బాటిళ్ళు దొరికాయని తెలుస్తుంది. ఘర్షణ ఖచ్చితంగా చోటు చేసుకుందనేది క్లియర్గా ఎవిడెన్స్ అనిపిస్తుంది. అంటే ఆ యువకులకి మరి యువతులకి ఏదైనా ప్రేమాయణం ఉందా, లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఘర్షణ చోటు చేసుకొని మాట్లాడదామని చెప్పి ఈ హోటల్కి పిలిచారా అనేది పూర్తిగా పోలీసులు చెప్పాల్సిన విషయము. ఇన్వెస్టిగేషన్ వాళ్ళే చేయాలి. కానీ మొత్తం మీద కూడా ఇది సూసైడ్ అన్నట్టు ఎటువంటి ఆధారాలు అయితే కనిపించట్లేదు. ప్రధానంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఆ రూమ్లో ఉంటుంది, రూమ్లో చేసుకుంటారు, లేదంటే ఇక్కడ మానసికంగా ఏదైనా ఒత్తిడికి చెందిందా, లేకపోతే మద్యం తాగే అమ్మాయి పైన లైంగిక వేధింపులకి పాల్పడ్డారా, లేదంటే అమ్మాయిని అబ్యూజ్ చేశారా, కొట్టారా అనేది పూర్తిగా తెలియాలి. ఒకవైపు చూసుకుంటుంటే కూడా రక్తం మడుగులో మొత్తం మీద. అదేవిధంగా రిసెప్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఇటువంటి హోటల్స్లో తరచూ చాలామంది వస్తుంటారు, ఓఎల్ రిలేటెడ్గా వెబ్సైట్లు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా పోలీసులు ప్రధానంగా ఈ హోటల్స్ల పైన నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ప్రధానంగా ఉందని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం సెనారియో అంతా కూడా మర్డర్కి సంబంధించినవి అయితే కనిపిస్తుంది. ఆ లోపలంతా కూడా ప్యాంట్స్ ఏదైతే మేల్ ప్యాంట్ ఉంటుందో మనం జీన్స్ తొడుగుకుంటాం యువకులు, ఆ ప్యాంట్స్లో కూడా రక్తం అంటుకుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ ప్యాంట్కి మరి అమ్మాయిని చంపుంటారా, లైంగిక వేధింపులు అంటే రేప్కి అటెంప్ట్ చేశారా ఏంటంటే కుటుంబ సభ్యులు మాత్రము అమ్మాయిని ఏదో చేశారు, ఖచ్చితంగా ఇది మర్డరే, తనని వేధించినట్టు ఉన్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు నిర్ధారించాలి అసలు ఏం జరిగింది. ఆ నలుగురు యువకులు కానీ పూర్తిగా నలుగురు ఎందుకని ఇక్కడికి రావడం జరిగింది, అదేవిధంగా ఏం జరిగింది. తను ఒక నర్సింగ్ స్టూడెంట్, గత సంవత్సరం నుంచి ఇక్కడనే గచ్చిబౌలిలో చేస్తూ జీవనం సాగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో గారంగా ముద్దుగా పెంచుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా జరిగింది, వికటజీవిలాగా నన్ను అప్పగించారంటూ తల్లి ఎంతో రోధించడం జరుగుతుంది. పోలీసులు ఖచ్చితంగా ఇది విచారణ చేసి పోలీసుల నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇది సూసైడ్ కింద చెప్తున్నారు. అదేవిధంగా నిందితులు చిత్రీకరించారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాల్సిన విషయం. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.